హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడ్ అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా టూర్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోజుకో సంచలన ప్రకటన చేస్తున్నారు. భారీ స్థాయి పెద్ద పెద్ద కంపెనీలతో అగ్రిమెంట్ల విషయంలో దూసుకుపోతున్నారు. ఫోర్త్ సిటీ పేరుతో అది ఫ్యూచర్ సిటీ కాబోతుంది దేశానికి అని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అదే తరహాలో అగ్రిమెంట్లు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారా? ఈ కొత్త అగ్రిమెంట్ల వలన తెలంగాణకి, ప్రధానంగా హైదరాబాద్లో ఎలాంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు మాజీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అంబాసిడర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. డాక్టర్ వినోద్ కుమార్ గారు, నమస్కారం. నమస్కారం. రేవంత్ రెడ్డి గారి టూర్ అంటే చాలామంది ఏమనుకున్నారంటే చాలా సింపుల్గా నార్మల్ టూర్ లాగా అయిపోతుంది అనుకున్నారు. కానీ రోజుకొక అనౌన్స్మెంటు, 1000 కోట్ల పెట్టుబడులు, విస్తరణకు సంబంధించి 1000 పైగా ఉద్యోగాలు, ప్లస్ ఏఐ పైన ఇట్లాంటి కొత్త కొత్త ప్రకటనలు అన్నీ చేస్తున్నారు. ఎలా ఉంది అమెరికాలో రేవంత్ రెడ్డి గారి టూర్? ఎలా ఉంది? ఆయన చెప్పినటువంటి ఫోర్త్ సిటీ అనేటువంటి కంపారిజన్కి తగ్గట్టుగా అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారి టూరు, ఇప్పటి ప్రజెంట్ టూర్ గురించి మాట్లాడే ముందు ఆయన మన ఇండియన్ డయాస్పోరా అంటే ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ తెలంగాణ అంతా పెద్ద రిసెప్షన్ ఆర్గనైజ్ చేసి అక్కడ ఉన్నప్పుడు ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్గా ముందెళ్ళాడు. అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన అనౌన్స్ చేసింది ఏంటంటే, ఓకే మళ్ళీ నేను వస్తాను, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణగానే వస్తాను, తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం గురించి నేను అప్పుడు మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, సహకరించడంలో మీరంతా పార్టిసిపెంట్స్గా భాగస్వాములుగా అయ్యేటట్టు నేను చూసుకుంటానని అనౌన్స్ చేసి వచ్చాను. ఇప్పుడు వచ్చాను కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనం తెలంగాణ అభివృద్ధికి ఏమేమి చేయాలో ఇప్పుడు మీకు చెప్తానని అనౌన్స్ చేశారు మొన్న. ఇది రిసెప్షన్ పెద్దగా ఆర్గనైజ్ చేసిన ఇండియన్ డయాస్పోరా, తెలంగాణ ఎన్ఆర్ఐ డయాస్పోరాలో చెప్పినప్పుడు. అయితే మొన్న మన స్కిల్ యూనివర్సిటీ కూడా అప్పుడు ఇనాగ్రేషన్ జరిగినప్పుడు కూడా అన్నారు వారు, ఇది ఫోర్త్ సిటీ ఏదైతే మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నామో అది నార్మల్గా ఇండియన్ సిటీస్ లెక్క ఇండియన్ సిటీస్ తోటి కంపీట్ చేసేది కాదు, ఇంటర్నేషనల్ సిటీగా డెవలప్ చేస్తాం. ఇంటర్నేషనల్ సిటీగా డెవలప్ చేయాలని అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అటువంటివన్నీ ఇక్కడ కల్పిస్తాం. తర్వాత ఇంటర్నేషనల్ సిటీస్లలో మనం చూసినట్టయితే ఓకే, ఇప్పుడు మన న్యూయార్క్ అయినా, వాషింగ్టన్ అయినా, అక్కడ తీసుకున్న ఇక్కడ టోక్యో అయినా, బెర్లిన్ అయినా, ఇటువంటి చూసినప్పుడు ఆ సిటీస్కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇన్నోవేటివ్ సెంటర్స్ ఉంటాయి, రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి, దాంతోపాటు ఇండస్ట్రియల్ గ్రూప్స్ కూడా ఉంటాయి. సో అటువంటి క్లస్టర్స్ అన్నీ ఈ న్యూ సిటీలో ఏర్పాటు చేయాలనేది ప్రయత్నంతో వారు అక్కడికి వెళ్ళారు. అంతకన్నా ముందే అఫ్కోర్స్ నేను ఈ విజిట్ ముందే ఒక 2 వీక్స్ నుంచి మనకు టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్స్ అని అక్కడ యుఎస్లో ఉన్నాయి, ఇటు యూకేలో ఉన్నాయి, ఇటు ఆస్ట్రేలియాలో, గల్ఫ్లో ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు అమెరికన్ మన యుఎస్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళంతా నాతో టచ్లో ఉన్నారు. ఏమేం చేస్తున్నావు, ఎలా చేసుకోవాలన్నట్టు వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ పోయే ముందు కూడా మన శ్రీధర్ బాబు గారు, మన ఐటీ మినిస్టరు, తర్వాత అఫీషియల్స్ ఎవరైతే కనెక్టెడ్ ఉంటారో వాళ్ళతోటి కూడా నేను డిస్కస్ చేశాను. సో ఏమేమి జరగబోతుందో వాళ్ళకు అంటే ఇప్పుడు 8-9 రోజుల ట్రిప్, దాంట్లో ఆయనకు రోజుకు కనీసం మినిమం ఒక డజన్ మీటింగ్లు, పెద్ద పెద్ద అంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఫ్రమ్ ఆల్ సెక్టర్స్. సో అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో ఇప్పుడు మనం కావాలంటే ఇంటర్నేషనల్ సిటీలో ఇన్నోవేటివ్ సెంటర్స్ కావాలి. దాంట్లో మనం వాళ్ళు ఏమన్నారంటే ఏఐ సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్. కొన్ని కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా చేశారు రేవంత్ రెడ్డి గారు. ఆల్రెడీ ట్రైజన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ అని చెప్పని దాంతో అగ్రిమెంట్ చేసుకుని 6 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తాం, 1000 మందికి పైగా ఉద్యోగాలు, శిక్షణ కూడా ఇస్తాం. అలానే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కాగ్నిజెంట్ లాంటి వాటిని విస్తరణ పనులు చెప్తున్నారు. ఆర్సీసీఎం కంపెనీకి సంబంధించి విస్తరణ, టెక్నాలజీ సర్వీస్ సొల్యూషన్స్లో ఈ సంస్థకి చాలా పేరు ఉంది, దాన్ని తెలంగాణలో విస్తరిస్తాం అనేటువంటి మాట ఒకటి చెప్పారు. అలానే ఇంకా కొన్ని అంటే హెల్త్ కేర్ రంగానికి సంబంధించి కూడా కొన్ని కంపెనీలని తీసుకొస్తామని చెప్పని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 2G బయో ఇథనాల్ ప్లాంట్, 1000 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ కంపెనీతో కూడా అగ్రిమెంట్ చేసుకుంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం. తాజాగా హెచ్సిఏ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, ఇది హెల్త్ కేర్ రంగంలో సంబంధించి 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజుకి ఇచ్చి అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. అంటే ఇవన్నీ కూడా ఈ కొత్త నగరానికి కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ లెవెల్ సెక్టార్స్లో తెలంగాణ అడుగు పెట్టబోతుందా?
ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనకు ఇప్పుడు ఇంటర్నేషనల్ సిటీ అని అంటే ఆయన అన్నారు కదా, అనౌన్స్ చేసేది ఏంటంటే మేము ఏదో ఇక్కడ పూనా తోటి లేకపోతే చెన్నై తోటి లేకపోతే బెంగళూరు తోటి కాంపిటీషన్లో ఉన్నాము, మేము న్యూయార్క్ తోటి జపాన్లో ఉన్న టోక్యో తోటి బెర్లిన్ తోటి అలా కంపీట్ చేసే స్టేజ్లో ఉండే సిటీని ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే అటువంటి సిటీలు కావాలంటే మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇప్పుడు ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారో వాళ్ళే డామినేట్ చేస్తారు వరల్డ్. చైనాలో కూడా ఇప్పుడు బీజింగ్లోనైనా వేరియస్ అదర్ సిటీస్లో అయినా ఆర్టిఫిషియల్ సెంటర్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. అలానే ఇప్పుడు మనకు ఇది బెంగళూరులో పూనాలో ఇది జరగటం కంటే మన హైదరాబాద్లో అది కనుక ఆల్రెడీ మనకు బెంగళూరును దాటిపోయే స్టేజ్ వచ్చింది మనకు. సో ఈ న్యూ సిటీ 4th సిటీ ఏదైతే డెవలప్ అవుతుందో దాంట్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల తర్వాత గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ GCC అనేది అది మన ఇండియాలో చాలా వచ్చేస్తుంది. అది లేటెస్ట్ ట్రెండ్. వాటి సెంటర్స్ అని మల్టీనేషనల్ హై టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న సెంటర్స్ అని మన హైదరాబాద్లోకి వస్తాయి. ఈ ఏది న్యూ సిటీలో ఏదైతే ఉందో ఆ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన పరిసరాల్లో ఇటువంటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి అది కూడా జరుగుతుంది. తర్వాత బయో ఎనర్జీస్ ఇథనాల్ అంటే గ్రీన్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. లెస్ పొల్యూటెడ్, మోర్ ప్రొడక్టివ్ అటువంటి సిటీని తయారు చేయాలని ఉద్దేశం ఉన్నది. కాబట్టి ఇదైతే మల్టీనేషనల్ వరల్డ్ లీడింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళందరితోటి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వారు మీటింగ్ జరిపి ఒడంబడికలు చేసుకొని ఆల్మోస్ట్ 6 monthsలో ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయ్యి పనులు మొదలైతాయి. అదే ఒకటి ఈ దీనికి సంబంధించి కొత్త టెక్నాలజీకి సంబంధించి స్కిల్స్ ఉన్నటువంటి మ్యాన్ పవర్ కానీ ఆ ప్రొఫెషనల్ అప్రోచ్ ఉన్నటువంటి మ్యాన్ పవర్ కానీ ఇండియాలో అవైలబుల్ ఉందా? దాన్ని ఎలాగా ఓవర్కమ్ చేస్తారు? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మన ఇది ఈ స్కిల్ యూనివర్సిటీకి మన ఆనంద్ మహేంద్రను ఆల్రెడీ అంటే చెప్పారు కదా, రిక్వెస్ట్ చేశారు. ఆయన చైర్మన్గా ఆయన అగ్రీ అవుతాను. ఆయన కూడా టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో వెరీ ఇంట్రెస్టెడ్ కాబట్టి అవుతుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇప్పుడు నేను కన్సూల్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు నేను జర్మనీలో ఉన్నాను. అప్పుడు వాళ్ళతో పాటు నేను డిస్కస్ చేసింది అంటే వొకేషనల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేయాలనేది. వాళ్ళు మంచి సిస్టమ్ ఉన్నది అక్కడ. వాళ్ళు అంటే ఇప్పుడు అదే సిస్టమ్ మన దగ్గర వస్తుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమవుతారంటే మన దగ్గర ఉన్నది కదా, ఇంజనీర్లు కొల్లలు పాస్ అవుతున్నారు కానీ దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ జాబ్. అటువంటి సిస్టమ్ వాళ్ళ దగ్గర లేదు. జర్మనీలో ఏమవుతుందంటే నువ్వు ఫైనల్ ఇయర్కి రాగానే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళకి ఏం స్కిల్ కావాలనేది వాళ్ళకి చెప్పేస్తారు ఇన్స్టిట్యూషన్స్కు. దాని ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఫైనల్ ఇయర్ పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకోగానే ఆ క్యాండిడేట్ రెడీ టు బి ఎంప్లాయిడ్. సో ఇప్పుడు ఇక్కడ ఆ స్కిల్స్ ప్లస్ రాబోయే ఇండస్ట్రీస్ రెండింటిని మ్యాచ్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తారు. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. మీ ఉద్దేశంలో ఈ అమెరికా టూర్ ఎంతవరకు సక్సెస్ అయినట్లు? అందరినీ చాలా ఇండియా బ్లైండ్ క్రికెట్ టీంతో భేటీ అయ్యారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులను కలిశారు, NRIస్తో మీటింగ్స్ పెట్టారు, టైమ్ స్క్వేర్లో రేవంత్ రెడ్డి గారి ఇమేజెస్ డిస్ప్లే అయినాయి. సో మీ రేటింగ్ ఏమిస్తారు ఈ టూర్ విషయంలో? ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు ఒక్కోసారి మనం హైపర్ ఆప్టిమిస్టిక్గా ఉన్నప్పుడు ఏమైందంటే హై ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఏమైందంటే జరగకపోతే డిసప్పాయింట్మెంట్ కూడా అంతే ఈక్వల్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడు వారి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, రెస్పాన్స్ కూడా ఉన్నది. కానీ ఫైనల్గా ఇప్పుడు ఎన్నో MOUలు సైన్ చేయొచ్చు, కానీ ఫైనల్గా మనకు గ్రౌండ్ లెవెల్ మీద ఏం స్టార్ట్ అవుతుంది, ఏం ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది ఇప్పుడు కనీసం 60% అయితే మినిమం అయితే అన్ని రిజల్ట్స్ మనకు రియలైజేషన్ వస్తుంది. ఇప్పుడు మనం 10,000 కోట్ల పెట్టుబడి అనుకుంటాం, 50,000 కోట్ల పెట్టుబడి అనుకుంటాం, దాంట్లో 50% 60% వచ్చింది అనుకోండి, అదే పెద్ద అచీవ్మెంట్ అయిపోతుంది. అది మినిమం అయితే జరుగుతుందని అయితే నాకు నమ్మకం ఉన్నది. రైట్. థ్యాంక్ యూ వినోద్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో చేస్తున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తున్నాయి. అలానే ఏదైతే 4th సిటీ రాబోయేటువంటి భవిష్యత్తుకి బాటలు వేసేటువంటి నగరం కాబోతుందని చెప్పారో దానికి తగ్గట్టుగానే ఈ ఒప్పందాలన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ల్యాండ్ అయితే మాత్రం హైదరాబాద్ రూపురేఖలు మరింతగా మారేటువంటి అవకాశం ఉంటుందని వినోద్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.